హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ రెడ్డి బ్లాగ్స్. ఈరోజు మా చెల్లెల మరిది గృహప్రవేశం అండి. బండివారిపాలెంలో జరుగుతుంది. ఇది ఇల్లంతా చాలా అందంగా డెకరేషన్ చేశారు, లైటింగ్ ఏది వేశారు, చాలా బాగుందండి. తిరిగి మనం బండివారిపాలెం బయలుదేరామండి. కారులో మా అక్క వాళ్ళిద్దరూ నేను అందరం ఉన్నాము. ఇది భవానీ సెంటర్ అండి. ఇక్కడి నుంచి మనం రెడ్డిపాలెం కలవకూరు మీదుగా బండివారిపాలెం చేరుకుంటాము. నేను ఇవన్నీ ఇటుక బట్టీలండి. అద్దెంకి ఇటుక అంటే ఈ చుట్టుపక్కల మంచి పేరు. ఈ ఇటుక హైదరాబాద్ వరకు కూడా వెళ్తుందండి. చాలా మంచి ఇటుక, చాలా బాగుంటుంది. ఇది పక్కనే బంతిపూల తోట అండి, చాలా బాగుంది. ఇది 2-3 ఎకరాల్లో ఉంది. పక్కనే కొండలండి. చుట్టుపక్కల అన్ని పొలాలు. కొంచెం ముందుకెళ్ళగానే అరటి తోట అండి. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? 5 years later. బండివారిపాలెం మనం వచ్చేసామండి. ఇప్పుడే దిగుతున్నాము. ఇది కూడా మా మరిది వాళ్ళు ఇల్లేనండి. ముందు ఇక్కడికి వెళ్తున్నాము. హలో సార్ ఏంటి సార్ అది? అలా కాసేపు కూర్చొని కూల్ డ్రింక్స్ అయితే తాగి కొత్త ఇంటి దగ్గరికి బయలుదేరాం.
ఇక్కడ వంట చేస్తున్నారండి. ఇదే కొత్త ఇల్లు. కొత్త ఇంటి దగ్గరికి వచ్చేసాం మనం. కొత్త ఇంటి లోపలికి వచ్చామండి. సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతుంది. ఏంటిది మాకేంటిది అంటున్నాను. వ్రతం అయిపోయిందండి. వాళ్ళ భార్యాభర్తకి మేము 6 అక్కల చెల్లెలు అందరమే బట్టలు పెడుతున్నాం. భోజనాలు స్టార్ట్ అయిపోయినాయండి. ఊరందరినీ పిలిచారు. అందరూ వచ్చారు. భోజనాలు కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. భోజనాలన్నీ కంప్లీట్ అయినాయండి. మా మరిదోళ్ళు ఇంట్లో కూర్చొని భోంచేస్తున్నారు. ఇంటి ముందు పెద్ద గేట్ అండి ఇది. ఇంటి ముందు అంతా చాలా అందంగా డెకరేషన్ చేశారు. ఇది మెయిన్ డోరు. డోర్ తీయగానే ఇది హాల్ అండి. హాల్లో మనం ఎంటర్ అవ్వగానే మనకు ఎదురుగా హోమ్ థియేటర్. ఈ హోమ్ థియేటర్ చుట్టూ వేసిన రంగులు కూడా చాలా కాంతిగా ఉన్నాయండి. లైటింగ్ అదంతా బాగుంది. ఇక్కడ పొద్దున సత్యనారాయణ స్వామి వ్రతం చేశారు కదండి, ఆ పటాలు అవి ఉన్నాయి. ఈ రూమ్ కి పైకి వచ్చేసరికి సీలింగ్ ఇలా చేశారండి. చాలా బాగుంది ఇది. ఈ హాల్ కే రైట్ సైడ్ ఇంకో డోర్ ఉందండి. ఈ డోర్ కర్టన్స్ గ్రీన్ పింక్ కాంబినేషన్ లో బాగున్నాయండి. ఇక్కడ నుంచి మనం డైనింగ్ ఏరియాలోకి ఎంటర్ అవుతున్నామండి. ఎంటర్ అయ్యే ముందు ఇక్కడ ఆర్చ్ పెట్టారు చూడండి, చాలా బాగుంది. ఇక్కడ రాత్రి హోమం చేశారండి, అవి పెట్టారు అక్కడ. మనకి ఎదురుగా హోమ్ థియేటర్ కూడా ఇంకోటి ఉంది. అక్కడ ల్యాప్టాప్ అవన్నీ ఉన్నాయండి. ఇటువైపుకి వచ్చేసరికి ఇక్కడ దేవుడి గది అండి. ఈ దేవుడి గదికి కూడా ఆర్చి లాగా కట్టారు. లోపల వెంకటేశ్వర స్వామి బొమ్మ అది బాగుందండి, బాగా కళగా ఉంది. మన పూజ అయిపోయాక డోర్ కర్టన్స్ క్లోజ్ చేసుకోవచ్చు అండి. అది అయిపోయాక ఇది వంట గదండి, ఓపెన్ కిచెన్. ఇవన్నీ కబోర్డ్స్ లో వంట సామాను డబ్బాలు అవన్నీ బాగా పేర్చి పెట్టారు. పైన మిక్సీ అది కూడా పెట్టారండి. ఇక్కడ వచ్చేసరికి ఇది సిమ్నీ అండి, సెన్సారు. ఇది ఆర్వా వాటర్ ప్యూరిఫైర్ అండి. మనం వాడే కొంది వాటర్ వస్తూనే ఉంటాయి. ఆ తర్వాత వచ్చేసరికి ఇక్కడ గ్యాస్ స్టవ్. ఇది షింక్ అండి. ఈ షింక్ పక్కనే మనం లిక్విడ్ అది పెట్టుకోవడానికి కూడా ఇచ్చారు. ఈ కిటికీ వల్ల గాలి వెలుతురు బాగా వస్తుందండి.
ఈ వంటగదికి పైన సీలింగ్ ఇచ్చారండి, చాలా బాగుంది. ఇది బ్లూ అండ్ వైట్ కాంబినేషన్ లో ఇచ్చారు. వంటగదిలో నుంచి మనం డైనింగ్ హాల్లోకి మళ్ళీ ఎంటర్ అయ్యామండి. డైనింగ్ హాల్లో ఎదురుగా షోకేస్ ఉంది. ఈ షోకేస్ లో చాలా అందమైన లైట్లతో బాగా డెకరేషన్ చేశారు. మా మరిది గారు ఎక్స్ మిలిటరీ అండి, అతనికి వచ్చిన అవార్డ్స్ అవన్నీ. ఈ డైనింగ్ ఏరియాలో పైన సీలింగ్ అండి, ఇది బ్లూ పింక్ కాంబినేషన్ లో బాగుంది. దానికి ఎదురుగా బెడ్రూమ్. ఈ బెడ్రూమ్ కి డోర్ కర్టన్స్ గ్రీన్ కలర్ ఇచ్చారండి, చాలా బాగున్నాయి. ఎదురుగా కిటికీ. మనం ఎంట్రన్స్ అవ్వగానే ఇది కబోర్డ్స్ అండి. ఇక్కడ బీరువా పూర్తిగా లోపలికి వెళ్ళేటట్టు చేశారు, బాగుంది ఇక్కడిది. దాని ఎదురుగా ఒక అద్దము. ఈ రూమ్ కి ఇది పైన సీలింగ్ అండి, గ్రీన్ ఎల్లో పింక్ కాంబినేషన్ లో బాగుంది. ఇది కూడా ఈ పక్కనే అటాచ్డ్ బాత్రూమ్ అండి. ఈ రూమ్ కి బ్లాక్ వైట్ కాంబినేషన్ లో టైల్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇటు పక్క వచ్చేసరికి ఇక్కడ వెంటిలేషన్ ఒకటి ఉందండి, బాగా గాలి వెలుతురు బాగా వచ్చేటట్టు పెట్టారు. ఈ పైన గ్లేజరు. ఇది అద్దం అండి, ఈ పైన సీలింగ్ ఇది. ఇక్కడ నుంచి మనం రెండో బెడ్రూమ్ లోకి ఎంటర్ అయ్యాము. మనకి ఎదురుగా రాగానే కిటికీ కనిపిస్తుందండి. కిటికీకి అవతల పక్క గోడకి కబోర్డ్స్ అండి. ఈ బెడ్రూమ్ కి పైన సీలింగ్ అండి, ఇది బ్లూ పింక్ కాంబినేషన్ లో బాగుంది. ఇది కూడా దాని ఎదురుగా అద్దం ఉంది ఇక్కడ. ఈ రూమ్ కి ఇది అటాచ్డ్ బాత్రూమ్. బ్లాక్ వైట్ కాంబినేషన్ లో స్టైల్ చేశారండి, చాలా అందంగా ఉన్నాయి. ఈ పైన షవర్ అండి ఇది. దీని కిందకు వచ్చేసరికి ఇక్కడ హాట్ వాటర్ కూల్ వాటర్ కి ట్యాప్స్ అండి ఇవి. దీని పక్కనే సోప్ బాక్స్. ఇక్కడ నుంచి ఇంకా బయటకు వచ్చామండి. ఇది వాష్ బేసిన్, ఎదురుగా మిర్రర్ ఇచ్చారు. ఈ పక్కనే ఇది బయట బాత్రూమ్ అండి. ఇది ఈ బాత్రూమ్ చాలా పెద్దగా వచ్చింది. ఇక్కడ కూడా బ్లాక్ వైట్ కాంబినేషన్ లోనే ఇచ్చారు టైల్స్. ఈ రూమ్ లో గ్లేజర్ ఉంది, చాలా పెద్ద బాత్రూమ్ అండి ఇది. ఇది అయిపోయాక ఈ పారిగోడ చుట్టూ కూరగాయ మొక్కలు పూల మొక్కలు అన్ని వేసారండి. ఇదంతా ఇంటి పక్కన ఖాళీ స్థలము, చిన్న చిన్న ఫంక్షన్లు అవి చేసుకోవడానికి చాలా బాగుంది. ఈ గేట్ వచ్చి మెయిన్ గేట్ కి ఎదురుగా పెట్టారు. వైపు కూడా మొక్కలు ఉన్నాయండి. ఇక్కడ నుంచి మేమందరం పైకి వెళ్తున్నాము. డాబా పైకి ఎక్కి ఊరు చూద్దామని వెళ్తున్నాము. ఈ వీడియో ఇంతేనండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.